గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం మునికూడలిలో మునులు నడియాడిన ప్రాంతం కనుక మునికూడలి ఘాట్ను మోడర్న్ ఘాట్గా అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఈ ఘాట్ సందర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తారని అంటున్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాల సమయం అయితే మాత్రం చాలా కొద్ది సమయం అయింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం మోడర్న్ ఘాట్లను అయితే మాత్రం చారిత్రక ప్రదేశమైన మునికోడల్లో అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే మాత్రం పనులు అయితే వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అసలు దీని మునికోడలి చరిత్రకి ఇక్కడి నుంచి ఈ మునికోడని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయాన్ని అయితే మాత్రం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మునికోడలి చాలా చారిత్రాత్మక ప్రదేశం, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? 54 మీటర్ల వెడల్పుతో ఈ ఘాట్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందులో 9 మీటర్ల ఘాట్ను వచ్చేసరికి పిండ ప్రదానాలు చేసుకోవడానికి, మిగతా ఘాట్ అంతా కూడా పుణ్య పుష్కర స్నానాలు ఆచరించడానికి తయారు చేయాలనుకుంటున్నాం. దీనికి 3 రోడ్లని మనం కనెక్ట్ చేస్తున్నాం. మెయిన్ రోడ్ ఏదైతే ఆర్ఎన్బి రోడ్ ఉందో దానికి 3 రోడ్లు కనెక్ట్ చేస్తున్నాం. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి కూడా గండేపల్లి నుంచి డైరెక్ట్ రోడ్ ఇస్తున్నాము. అలాగే అరక నుంచి వచ్చేవాళ్ళు కానీ, భద్రాచలం సైడ్ వచ్చేవాళ్ళకి కానీ, ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు కానీ, అలాగే రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళకి కూడా గామన్ బ్రిడ్జి కిందగా వస్తే 5 మినిట్స్ జర్నీ. ఇక్కడ సీతానగర్లో 15 ఘాట్లు మనం పెట్టాము. ఇక్కడ 15 ఘాట్లు ఎక్కడ పుణ్య స్నానాలు ఆచరించినా ఇక్కడ స్వచ్ఛమైన గోదావరమ్మలో మన స్నానం ఆచరించినట్లు. ఎందుకంటే ఏ విధమైన కలుషితం కానీ గోదావరి లభించేది ఒక సీతానగరం మండలంలో కాబట్టి సీతానగరం మండలంలో స్నానం ఆచరించి పుష్కర స్నానాలు ఆచరించి ఒక ముక్తి మోక్షాలు పొందుతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందమని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సుమారు దాదాపు రోజుకి 2 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా ఉంది. ఏదైతే పర్వదినాల్లో 3 లక్షల మంది కూడా వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి భోజనాలు, అలాగే టిఫిన్లు, ఇక్కడ కావాల్సిన టెంట్ సిటీలో కూడా భక్తుల సహకారంతో కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిసి మేము ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే ప్రభుత్వ సహకారం కూడా కలిపి ఇక్కడ భోజనాలు, టిఫిన్ల ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 263 పంచాయతీలని పుష్కర పంచాయతీలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కర పంచాయతీలు కూడా మార్పు చేసి దానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కావాల్సినటువంటి వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే స్వల్ప విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే ఇక్కడ టిఫిన్, భోజనం, వైద్య సదుపాయాలకు కావాల్సింది ఏదైతే ఉంటుందో టెంట్ సిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గోదావరి పుష్కరాలు త్రివేణి సంఘంలో జరిగినటువంటి మహాకుంభమేళా వలె ఇక్కడ అద్భుతంగా జరిపించాలని చెప్పి గట్టి సంకల్పంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఆదేశించారు. అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి. దీనిలో 1 నెల 2 నెలలు మొత్తం పనులన్నీ మొదలుపెట్టి మీ నియోజకవర్గంలో మొత్తం ఘాట్లు ఎన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఎంత వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు? అంటే ఇప్పుడు బడ్జెట్ ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి ఎంత ఇప్పుడు బడ్జెట్ ఇంకా మనం చెప్పలేము. ప్రపోజల్స్ వెళ్ళినాయి కాబట్టి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నాం అనేది మాత్రం చెప్తాము. ప్రస్తుతం అయితే 15 ఘాట్లు మనం ప్రపోజల్లో పెట్టాం. 13 ఘాట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మరో 3 ఘాట్లు మనం ప్రపోజల్ పెట్టాము ఇప్పుడు. సో మొత్తం 16 ఘాట్లు ఉంటాయి. 16 ఘాట్లు కూడా అద్భుతమైన స్వచ్ఛమైన గోదావరమ్మ ఏ విధమైన కలుషితం కానీ ప్రదేశం కాబట్టి రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి ఈ ఘాట్లో స్నానం ఆచరించండి, ముక్తి మోక్షాల ప్రాప్తులు కండి, దాంతోపాటు ఆరోగ్యం కూడా పొందాలని. ఈ మునికోళ్ళకి అయితే మాత్రం చాలా చారిత్రాత్మక పేరు ఉందండి. దానికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి సందర్శించే అవకాశం ఉందండి. సో ఇక్కడ సీతానగరం అనే దాన్ని ఇక్కడ ప్రత్యేకించి మనకి సీతాదేవి త్రేతాయుగంలో ఇక్కడ నడయాడారని చెప్పి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి 3 కలిసి నడయాడారని, ఆ నడయాడిన ప్రదేశంలో సీతాదేవి స్నానం ఆచరించారని చెప్పి సీతాదేవి స్నానం ఆచరించడం వల్ల ఈ ప్రాంతానికి సీతగా నామకరణం వచ్చిందని, కాలక్రమేణా అది సీతానగరంగా మారిందని ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తుంటారు. అక్కడే పురాణాల గాథ ప్రకారం కూడా ఉంది. అలాగే మునులందరూ కూడి స్నానం ఆచరిస్తారు కాబట్టి మునుకోడలుగా ఇది మారిందని చెప్పేసి కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటి పుణ్య ప్రదేశంలో స్నానం ఆచరించండి, ముక్తి మోక్షాలు ప్రాప్తులు కందని చెప్తారు. అయితే ఇది చాలా చారిత్రాత్మక ప్రదేశం కాబట్టి మునికోడల్ని అయితే మాత్రం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి పవన్ కళ్యాణ్ కూడా సందర్శించే అవకాశం ఉందని కూడా రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే కెమెరామెన్ మహేష్తో సూర్బాబు, CVR న్యూస్, రాజానగరం నుంచి.